హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజైతే ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఒకే ఫుడ్ని ఒకే స్టైల్లో తింటే ఏమవుతుంది, బోర్ కొడుతుంది కదా, పెద్దగా ఇష్టంగా అయితే తినము. బట్ అదే ఫుడ్ని మంచిగా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేస్తూ తింటే మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటాము. ఏదో కొత్త రకం ఫుడ్ తిన్న ఫీల్ కూడా వస్తుంది కదా. ఏమంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇంక ఈ రెసిపీ కోసం చెప్పాలంటే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, మంచిగా స్పైసీగా తినాలనిపించినప్పుడు, నోటికి డిఫరెంట్గా ట్రై చేయాలనిపించినప్పుడు పక్కాగా ఇలా అయితే ట్రై చేయండి. చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఇంక ఏంటి అనేది ప్రాసెస్ అయితే షేర్ చేసేస్తున్నాను. నేనైతే ఈ కర్రీ కోసం అని చెప్పి ఒక 3 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. మీరిద్దరే ఉంటే 2 ఎగ్స్ తీసుకోండి. 2 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉంటే 3 to 4 ఎగ్స్ అయితే తీసుకోండి. ఇంక నేను 3 ఎగ్స్ని చక్కగా అయితే బౌల్లోకి మెల్ట్ చేసి అందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేశానండి. మొత్తం అన్నీ కూడా ఎగ్లో బాగా కలిసిపోయేలాగా బాగా బీట్ చేశానండి. సో ఆ బ్యాటర్ని అయితే చక్కగా ఇలా గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదండి. సో ఈ ప్యాన్ అవైలబుల్గా లేని వాళ్ళు అయితే చిన్న చిన్న గ్లాసుల్లో కూడా వేసుకొని ఆవిరి మీద స్టీమ్ చేసుకొని చక్కగా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ప్యాన్ని రీసెంట్గా తీసుకున్నాను కాబట్టి ఇంక ఈ ప్యాన్లోనే వేసానండి. చూడండి ఎంత ఫ్లఫీగా చక్కగా వచ్చాయో, బుడ్డిగా మంచిగా క్యూట్గా అనిపించాయండి. ఇంక ఇవన్నిటిని అయితే తీసుకొని ఓ పక్కనైతే పెట్టేశాను. ఈ లోపు అయితే ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి కట్ చేసుకొని రెడీగా అయితే పెట్టానండి. మా ఇంట్లో అయితే ములక్కాడ అయితే రీసెంట్గానే తీసుకొచ్చారు. సో చాలా ఉన్నాయని చెప్పి కొన్ని అయితే కర్రీలో యాడ్ చేశాను. సో మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఏమీ లేకపోయినా పర్లేదండి. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చిని వేసి ఇవి కూడా యాడ్ చేసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదేమైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్ని కూడా వేసి ఒక 5 minutes ఐ ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలండి. ఇంకా బాగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలను కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 minutes ఆయిల్ తేలేంత వరకు బాగా ఫ్రై చేశానండి. నెక్స్ట్ పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 to 10 minutes మగ్గనిచ్చిన తర్వాత మనం రెడీగా పెట్టుకుని ఈ బుడ్డి ఆమ్లెట్స్ని కూడా కర్రీలో యాడ్ చేసుకొని ఒక 5 minutes ఉంచిన తర్వాత లాస్ట్లో అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ధనియా పౌడర్, గరం మసాలా కూడా యాడ్ చేశానండి. ఇంకా ఫైనల్గా ఒక 5 minutes కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర జల్లుకోవడమే. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ మన వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.